హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఎంతో టేస్టీగా బజ్జీల్ని వేడివేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. దీనికోసం మనం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇదిగో ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలి అంటే వాము, ఉప్పు, అదేవిధంగా శనగపిండి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని పక్కన ఉంచుకొని ఇదిగో ఈ విధంగా చూపిస్తున్న విధంగా చీలిక చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా పొడవు ఉంటే చివర కోస కొంచెం కట్ చేసుకోండి. ఇలా అన్నీ మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనము స్టఫ్ చేసుకున్నాం కదా, వాము, జీలకర్ర ఇవన్నీ కలిపి అవి మంచిగా పట్టించేసేయండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అన్నిటికీ కూడా నీట్గా అప్లై చేసుకోండి. మరి ఎక్కువగా పెట్టుకోవద్దు, వాము ఘాటు వస్తుంది. సరిపడినంత లైట్గా వేసుకొని ఒకసారి వేలుతో ఒత్తినట్టుగా అనండి, అప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం బజ్జీలకి, మిరపకాయలకి అదే విధంగా పెట్టుకోండి. ఇక శనగపిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. అందులో నేను ఏమీ కలపలేదు, ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకున్నాను అంతే. ఈ లోపల మనం పచ్చిమిరపకాయలన్నీ చేసుకుంటే అది నానిపోతుంది. అందులో కొంచెం సాల్ట్, అదేవిధంగా సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సోడా ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువగా పిలుస్తుంది. జస్ట్ వేసాము అంటే వేసినట్టుగా వేయండి. ఇలా ఈ పిండిలో బజ్జీ మిరపకాయలని ముంచి సైడ్కి లాగినట్టుగా అనండి. అప్పుడు మనకి బజ్జీ ఒకవైపు మిరపకాయ కనిపిస్తూ సూపర్గా ఉంటుంది, లోపల బజ్జీ మిరపకాయ కూడా బాగా కుక్ అవుతుంది. ఇదే విధంగా మిగతా అన్నిటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మీరు బజ్జీ ఒకవైపు మిరపకాయ కనిపించకూడదు అంటే సైడ్కి లాగకుండా ముంచినట్లుగానే తీసి వేసుకోవచ్చు. కానీ సైడ్గా వేసుకున్నారంటే లోపల మిరపకాయ కూడా బాగా మగ్గి మనకి మిరపకాయతో సహా తిన్న మంట ఉండదు. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా సోడా ఉప్పు కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువగానే వేసుకోవాలి. చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. ఈ వాము వేసుకోవడంలా మిరపకాయ మంట తగ్గి టేస్ట్ ఇంకాస్త ఎక్కువైతుంది. ఇందులో కట్ చేసుకొని కొంచెం ఆనియను, కొత్తిమీర, సాల్ట్ కలుపుకొని నిమ్మరసం అలా పిండుకొని తిన్నారంటే ఆహా, ఆ రుచే వేరబ్బా. మనకి వర్షం పడుతున్నప్పుడు బజ్జీ కాంబినేషన్ ఎంత మధురమో అందరికీ తెలుసు కదా. ఇక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.